నాకు అటే పానం గుంతుంది అప్పటికి వెళ్ళి. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. వాళ్ళకి ఫోన్ చేద్దామంటే భయం అవుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసుకుంటున్నా, కానీ నీతోటి చెప్పడానికి భయం అవుతుంది. ఒకసారి మా ఇంటికి పోయి మా బాపులను చూసేద్దామా? అరే చెప్తే నీకు అర్థం కాదా మౌనిక? ముందు ఏమని చెప్పినా నీకు? వాళ్ళ కోపం చల్లారినాక వాళ్ళే ఫోన్ చేస్తారని చెప్పినా కదా. చెప్పినావు కానీ మా బాపు నా మీదనే బెంగ పెట్టుకున్నట్టున్నాడు. చూడబుద్ధి అవుతుంది. అట్లా కాదు మౌనిక, ఇప్పుడు వాళ్ళు కోపం మీద ఉంటారు, మనల్ని చూసుకుంటారో కొడతారు మౌనిక. చెప్పినప్పుడు అర్థం చేసుకో. నేను చెప్తా అంటున్నా కదా, పోయి చూసినాక అక్కడికి అయినాక నేను మాట్లాడతా. అరే ఇప్పుడు మాట్లాడుతుంటా, నువ్వు పెళ్ళికి ముందు ఏం చేసినావు? పెళ్ళికి ముందు మాట్లాడరాలేదా? అప్పుడు మాట్లాడే ఒప్పి అంటే మరి ఆడ ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, మా పెద్ద ఒప్పుకోడు అని మాట్లాడినావు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు, మాట్లాడిస్తా అని. ఇప్పుడు ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? అప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ మరి మా అక్క కంటే ముందు నేను చేసుకుంటా అంటే ఒప్పుకుంటారు ఏంది? అరే ఒప్పి తాగకపోతావా? అన్ని నీ ఇష్టమేనా? చాలా మాట్లాడకు మళ్ళా. చూసేద్దామని చెప్పిన కొద్దికి మొత్తం తిరిగేసి మాట్లాడుతున్నావు. మాట్లాడుతుంది ఆడికి ఏనాక, నువ్వు అయితే రారాదు. ఏమో మౌనిక, నేను రాను, నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో. అడిగి పోతే ఇప్పుడు నన్ను చంపుతారు, నువ్వు ఒక్కదైనా ఆడ మంచిగా ఉండు. చచ్చిపోతాడు ఇచ్చిపోతాడని ఏం మాట్లాడే అవసరం ఏం లేదు. నేను ఏడికి పోను, ఈయనే వాడు చత్తా. అర్థం చేసుకుంటాడేమో అని చెప్తే ఏం అర్థం చేసుకుంటలేడు. నేనే అర్థం చేసుకోవాలి.